ఎప్పుడు కూడా చూడని విపత్తు, 2 లక్షలకు పైగా బాధితులు, వాళ్ళ ఇళ్ళన్నీ కూడా నీటిలో మునిగిపోయిన పరిస్థితి. సో వెంటనే చంద్రబాబు నాయుడు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి రియాక్ట్ అయ్యారు. అప్పుడు హుద్హుద్ తుఫాన్ టైంలో ఏ రకంగా వైజాగ్లోనే ఉండి ఆ వైజాగ్ అంతా కూడా ఒక లైన్లో పడే వరకు ఏ రకంగా కదలలేదో ఇప్పుడు కూడా అదేవిధంగా ఈ వయసులో కూడా అంత వానలో కూడా రిస్క్ ఉన్నా కూడా భద్రతా సిబ్బంది వార్న్ చేస్తున్నా కూడా చంద్రబాబు నాయుడు నిన్న అర్ధరాత్రి 12 గంటల తర్వాత కూడా ఆయన సహాయ పునరావాస కార్యక్రమాల్లో పాల్గొన్నారు. ఎప్పటికప్పుడు ఆయన పరిస్థితిని సమీక్షిస్తూ ఉన్నారు. నిన్న రాత్రి ఆయన పునరావాస కేంద్రాలకు వెళ్ళారు. బాధితులకు భరోసా ఇచ్చిన పరిస్థితి. ఎంతలా అంటే విజయవాడలో ఎప్పుడు కూడా ఊహించలేదు, దాదాపు సగం వరకు నగరం వాటర్తో నిండిపోయిన పరిస్థితి కనిపిస్తోంది. విజయవాడలో ఎప్పుడు కూడా ఇటువంటిది గతంలో చూడలేదు. బుడమేరు ఒక్కసారిగా పొంగింది, ఆ తర్వాత గండి పడడంతో ఒక్కసారిగా ఆ వాటర్ అంతా కూడా విజువల్స్ వేసుకోండి, ఒక్కసారిగా ఆ వాటర్ అంతా కూడా నగరంలోకి వచ్చేసిన పరిస్థితి కనిపిస్తోంది. విజయవాడలో వరద సహాయక చర్యలు కొనసాగుతూ ఉన్నాయి. కొద్దిసేపటి క్రితం చంద్రబాబు నాయుడు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి అక్కడికి వెళ్ళారు. ఎక్కడికక్కడ నాయకులు, లోకల్గా ఉన్న లీడర్లు, స్థానిక నేతలు అందరూ కూడా సహాయ కార్యక్రమాల్లో పాల్గొంటూ ఉన్నారు. దాదాపు 2 లక్షల మంది ఈ వరద ప్రభావానికి గురైనట్టుగా మనకున్న సమాచారం. సో ఒక 24 గంటలుగా అక్కడ ఆహారం, తాగునీరు లేక చాలామంది, కొన్ని లక్షల మంది ఇబ్బంది పడుతున్న పరిస్థితి కనిపిస్తోంది. సో చంద్రబాబు నాయుడు అక్కడ పర్యవేక్షిస్తూ ఉన్నారు. అధికారులకు సెలవులను కూడా రద్దు చేశారు. ఇవాళ విద్యా సంస్థలకు సెలవులు ఇచ్చిన పరిస్థితి. ఇది ఎక్స్పెక్ట్ చేయండి. గత ప్రభుత్వం ముందు చూపు లేకపోవడంతోనే ఈ వరద వచ్చింది అని చెప్పి కొద్దిసేపటి క్రితం ముఖ్యమంత్రి కూడా కామెంట్ చేసిన పరిస్థితి. సో రాజకీయాలను పక్కన పెడితే అందరూ కూడా సహాయ కార్యక్రమాల్లో పాల్గొనాలి అని పవన్ కళ్యాణ్ కూడా పిలుపునిచ్చారు. తన బర్త్డే వేడుకల్ని ఘనంగా చేసుకోవడం కాదు, ప్రజలకు సేవ చేస్తేనే, ఇటువంటి కష్టాల్లో ఉన్న వారిని ఆదుకుంటేనే అదే తనకు నిజమైన అభినందనలు, శుభాకాంక్షలు అంటూ కూడా పవన్ కళ్యాణ్ పిలుపునిచ్చారు. సో విజయవాడలో ఉన్న జన సైనికులు, ఆ పార్టీ కార్యకర్తలు, అలాగే తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు, కొంతమంది పార్టీలకు అతీతంగా కూడా సపోర్ట్ చేస్తున్న పరిస్థితి కనిపిస్తోంది. సో ఎవరు ఎక్స్పెక్ట్ చేయలేదు. చాలా ప్రదేశాల్లో వాటర్తో నిండిపోవడం వల్ల కరెంట్ సప్లైని కూడా ఆపేసిన పరిస్థితి కనిపిస్తోంది. అదంతా రాత్రంతా కూడా వాళ్ళంతా అంధకారంలో ఉండిపోయారు. చాలా ప్లేసెస్కి మొబైల్ సిగ్నల్స్ కూడా రావడం లేదు. సో ఒక్కసారిగా తమ వారు ఎక్కడున్నారు ఏంటి అనే దాని మీద వాళ్ళ బంధువులు వాకప్ చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఒక రకమైన ప్యానిక్ సిచ్యువేషన్ విజయవాడలో నెలకొందనే చెప్పాలి. వాస్తవానికి 2-3 గంటల్లో ఇదంతా కంట్రోల్ అయిపోతుంది అని అనుకున్నప్పటికీ కూడా వరద ప్రవాహం మరింత పెరిగింది. ఇంకొక వైపు కృష్ణా నదికి పైనుంచి ఎగువ నుంచి వాటర్ వస్తూ ఉండడంతో ఈ బుడమేరు నుంచి వెళ్ళే వాటర్ కూడా కృష్ణానదిలో కలిసే పరిస్థితి లేదు. సో అక్కడ గండి పడడం వల్ల ఆ కృష్ణానది వాటర్ కూడా లోపలికి వచ్చేస్తున్న పరిస్థితి కనిపిస్తోంది. మా ప్రతినిధి సురేష్ ఉన్నారు వరద ప్రభావిత ప్రాంతంలో, విజయవాడలో లైవ్లో మనకు కనెక్ట్ అయి ఉన్నారు. అక్కడ ఉన్న పరిస్థితిని మనకు ప్రత్యక్షంగా వివరించే ప్రయత్నం చేస్తారు. సురేష్, ఏంటి పరిస్థితి కంట్రోల్లోకి వచ్చిందా? ఇంకా అదే సిచ్యువేషన్ కొనసాగుతోందా? చాలామంది బాధితులు ఉన్నారు. గత కొన్ని గంటలుగా వాటర్ లేక, తాగడానికి అలాగే తినడానికి తిండి లేక, మొబైల్ సిగ్నల్స్ లేక, కరెంట్ లేక చాలా ఇబ్బంది పడుతున్న పరిస్థితి. సో పరిస్థితిని అదుపులోకి తెచ్చే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. అన్ని శాఖల అధికారుల సమన్వయంతో అక్కడ చంద్రబాబు నాయుడు నిత్యం పర్యవేక్షిస్తూ ఉన్నారు, ప్రతిక్షణం పర్యవేక్షిస్తూ ఉన్న పరిస్థితి. ఏంటి ఇప్పుడు ఉన్న సిచ్యువేషన్ ఏంటి సురేష్?
రావడంపాడు ఈ ప్రాంతాలన్నీ జలమయంతో పోయి బాధితులందరూ కూడా తరలించడం జరిగింది. కొంతమందిని ఇంకా కొందరు కోసం మంచినీళ్ళ కోసం ఇతర ఏమైనా మాకు సహకారం ఉండడానికి సీఎం గారు రాత్రి 2:30 గంటలకు మరియు 3 ఈ పరిసర ప్రాంతాల్లో తిరిగి మరి ఎలాంటి వాళ్ళకి వసతులు ఏర్పాటు చేయాలి, మరి వాళ్ళకి తగిన వాటర్ కానీ ఆహారం కానీ వాళ్ళు అధికారులకు సూచనలు చేయడం జరిగింది. మరి ఇక్కడ ఉన్న పరిసర ప్రాంతాల్లో కూడా ఇప్పుడు వరకు వాటర్ తప్ప ఆహారం కానీ ఇంకా ఆరోగ్యంలో పక్కనే వాటర్ ప్రవాహం జరుగుతుంది. అది పైనుంచి వచ్చే వరద ఎక్కువగా కృష్ణా నది మరియు ఉడమేరు కాలంతో తిరుగుతూ వస్తుంది కాబట్టి అంటే మనం ఇక్కడ ఉన్న ప్రజలందరూ అధికారులకు సహకరించండి. దీనికోసం అధికారులు పంపించి వాటర్ ప్యాకేజ్ పరిసర ప్రాంతానికి చేయడం జరుగుతుంది. మరి మీరందరూ కూడా సహకరించండి. మరి మీకు అందుబాటులో ఉన్న మరి పరిసర ప్రాంతాల్లో దగ్గరగా ఉన్న మీకు సహాయం చేస్తే అధికారులను సంప్రదించండి అని చెప్పేసి ఒక ఫోన్ నెంబర్ లో అనౌన్స్మెంట్ చేయడం జరిగింది. మరి అధికారులు అప్రమత్తంగా ఉండండి అని చెప్పేసి పరిసర ప్రాంతాల్లో పర్యావరణ ప్రాంతాల్లో ఉండే పర్యావరణ ప్రాంతాల్లో ఉన్న ప్రజలందరూ కూడా తెలియజేయటం. మరి అదేవిధంగా మైకులు ఇచ్చి ఎన్డీ బృందాపురం ఇచ్చి మైకులు ఇచ్చి ఆ ప్రాంతాల్లో ఏ విధమైన చర్యలు తీసుకోవాలని చెప్పేసి రైతుల ద్వారా తెలియజేస్తుంది. కరెంట్ లేదు, ఇబ్బందికరంగా ఉన్నారు. రైట్, థ్యాంక్ యూ సురేష్.